ఏ ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం సక్సెస్ అయిపోద్ది. మనకు అవుతుందా? ఎందుకు అవట్లేదు? ఇక్కడ చెప్పేది ఏంటి అండి? వాక్యం చదువుతా ఆనందం వస్తుందా, ఏడుపు వస్తుందా, లేకపోతే నిద్ర వస్తుందా? అది చెప్పండి అండి. వాక్యం చదివేటప్పుడు ఆనందం వస్తుందా, లేదంటే ఏడుపు వస్తుందా, లేదా నిద్ర వస్తుందా అండి? ఏమవుతుంది? ఎందుకంటే మీరు ఈ దేవుని వాక్యం అర్థం అవ్వాలి. మీకు ఏమర్థం అవ్వాలి? ఆనందించుతూ ధ్యానించేవాడు ఆనందించినట్టు ఉంటే ఆడు నీటి కాలవల యోర నాటబడిన చెట్టులాగా తన కాలమందు ఫలమిచ్చే చెట్టు అని ఉంటాడట. తను చేయనదంతా సఫలమైపోతాడు. దేవుని వాక్యాన్ని చదవటం నేర్చుకోండి, ధ్యానించడం నేర్చుకోండి. అలా నేర్చుకుంటే మనము ఆయన వస్తున్నాడు రాని ఎప్పుడో వస్తారు అండి. వస్తున్నాడని ఎప్పుడో నా చిన్నప్పుడు విన్నానండి. ఇంకా వస్తాడులే అన్నట్టుగా ఉండకూడదు. ఎప్పటికప్పుడే మనం ఏం చేయాలి? చిత్తంగా ఉండాలి. మర్చండి. మరి ఇక్కడ దేవుని వాక్యంలో ప్రభు చెబుతున్న మాట, ప్రభు ఎప్పుడు అండి పగలంతా సువార్త చెప్పేవారు, రాత్రంతా ఒలివల కొండల మీదకి వెళ్ళి ప్రార్థన, రాత్రంతా మోకాళ్ళ ప్రార్థన చేసేవాడు. యేసు ప్రభు వారు అండి ఆయనకి ఏం బాధ ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడండి? నా జల్లికి అడుగుతాను. ఆయనకి ఏం బాధ? పిల్లలు బాగాలేదనా, ఆరోగ్యం లేదనా, తింటాకి లేదనా, దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు ఆయన అండి? మనం అన్ని ఇబ్బందులే, రోగాలు లేనోడు లేడు, అప్పులు లేనోడు లేడు అండి అన్నీ ఉన్నాయి. మనం ప్రార్థన చేసుకోవాలి. ఆయన ఎందుకు చేయాలి? మనందరి కోసం. మనం ఎట్టగో చేయమని ఆయనకు బాగా తెలుసు. అందుకని మన కోసం ఆయనే చేస్తున్నాడు అండి. మన కోసము ఆయనే చేస్తున్నాడు. అందుకని దేవుని వాక్యంలో ప్రభు చెప్తున్న మాటలు జాగ్రత్తగా మనము గమనించే అండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. నిర్గమకాండము దేవుని వాక్యంలో ప్రభువు చెప్తున్న మాటలు అండి. 15వ అధ్యాయము 11వ వచన భాగంలోంచి దేవుని వాక్యం తెలియపరుస్తున్న మాటలు గమనిద్దామండి. ఆయన ఎలాంటి వాడు అండి? యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్థితికీర్తనను బట్టి పూజ్యనీయుడు, అద్భుతములు చేయవాడు నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తము చాపి ఉన్నది అంటాడు. మర్చండి. ఆయన ఎలాంటి వాడట? వేల్పులలో అనగా పూజ చేసే దేవుళ్ళన్న వారిలో ఆయన ఎలాంటి వాడట అండి? నీ వంటి వాడు లేడు అంటున్నాడు. వేల్పులలో నీ వంటి వాడు లేడు అండి. పరిశుద్ధతలో నువ్వు మహనీయుడివే అని అంత పరిశుద్ధుడితో మనము సహవాసం చేస్తే ఎలా ఉంటుందండి? ఆయనతో సహవాసం చేయడానికి వచ్చామా? దేనితో సహవాసం చేయడానికి వచ్చాము? ఆయనతో అండి. తాగుబోతుడు సహవాసం చేస్తే తాగుబోతుడు అయిపోతాడట పెద్దలు అంటారు, నేను కాదు అండి. దొంగతో సహవాసం చేస్తే దొంగడు అయిపోతాడట. పరిశుద్ధుడితో సహవాసం చేస్తే పరిశుద్ధంగా నిద్రపోతాడు అయిపోతారా? ఏం చెప్పరేంటమ్మా? ఆయనకు నిద్రే రాదు, ఆయనకు నిద్రే రాదు. ఆయనతో సహవాసం చేస్తే మనకి ఎందుకు వస్తుంది నిద్ర? రాదు. మరి చూడండి, అందుకంటే ఆయన అంతా మహనీయుడు అని చెప్పి అంటున్నాడు. పరమగీతములు 5వ అధ్యాయము 10వ వాక్యాన్ని గమనిద్దామండి. పరమగీతములు 5వ అధ్యాయము దేవుని వాక్యములో 10వ వాక్యాన్ని గమనిద్దాం. ఎందుకంటే దేవుని యొక్క విలువైన విధానాలు ఈ అపవిత్రమైన లోకములో మనం పరిశుద్ధంగా ఎలా ఉండగలము అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుంటున్నామండి. అండి 10వ వచనము ఏమిటి? నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చును. చూడండి, మన ప్రియుడు ఎలాంటి వాడట? ఎలాంటి వాడట? ధవళవర్ణుడు. ధవళవర్ణుడు అంటే పరిశుద్ధుడు అని అండి. రత్నవర్ణుడు అనగానే సిలువలోకి వెళ్ళగానే అండి
రక్తవర్ణుడైపోయాడు. తల నుంచి పాదాల వరకు కూడా రక్తవర్ణుడైపోయాడు అండి. అంతేకాదు 10,000 పురుషులలో ఆయన్ని గుర్తించడం వచ్చు తేలిగ్గా చూడండి. ఎందుకని అంత మహనీయుడు అట్లండి. అంత మహనీయుడితో మనం సహవాసం చేస్తే మనం పరిశుద్ధులుగా కాకపోతే అపవిత్రుల మీద అవుతామండి. మరి చూడండి, ఆది కాండము 8వ అధ్యాయం 11వ వచనం చదువుదాం అండి. ఆది కాండము 8వ అధ్యాయము 11వ వచనము దేవుని వాక్యములో ఆ యొక్క జలప్రళయములో అండి నోవాహు నల్ల పౌరాన్ని బయటికి పంపించాడు. బయటికి పంపిస్తే అది తిరిగి వచ్చేటప్పుడు ఏం పట్టుకొచ్చిందో మరి ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుందండి ఏంటి. దేవుని వాక్యం మాట్లాడుతుంది 8వ అధ్యాయము 11వ వచనము అండి. అది వస్తే ఏం పట్టుకొచ్చిన సాయంకాలం నాది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట ఉండెను అండి. కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసాను అని వాక్యం మాట్లాడుతుంది. పావురం వస్తే ఏం తెచ్చింది? ఒలివ ఆకును. ఆ ఒలివ చిగురు పట్టుకొచ్చిందట. ఒలివ చిగురు పట్టిందంటే 150 దినాలు అయిపోయింది. 150 దినాలు నీళ్ళలో మునిగిపోయింది లోకమంతా. అలాంటప్పుడు చిగురు పట్టిన ఆకులు ఉంటాయి, అసలు అన్ని చస్తాయి. కానీ ఒలివ సావదు. ఒలివ చెట్టు సావదు. అన్ని చెట్లు చస్తాయి, అన్ని జీవులు చస్తాయి, కానీ ఒలివ చెట్టు చావదు. ఎందుకని అంటే ఒలివ అనగానే ప్రార్థనా జీవితం ఉండవాడు ఎన్ని తుఫాన్లు వచ్చినా తప్పిపోడు, జారిపోడు, లోకంలో కలవలేడు, పాపంలో కలవలేడు, పరిశుద్ధుడిగానే ఉంటాడు అని దేవుని వాక్యం మాట్లాడుతున్నాడు. ఎందుకంటే లోకమంతా పాడైపోయినా మనము నిలిచి ఉండేవారంగా ఉంటామని దేవుని వాక్యం మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అలాంటి ప్రార్థన అనుభవంలో ఉండాలి అండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 30వ వచనము దేవుని వాక్యం చెప్తున్న మాటలు గమనించండి. 30వ వచనము అంటే టీవీతో నడుచున్నవి 4 కలవు, అదేవనగా ఎల్ల మృగములో పరాక్రమ గలదై ఎవరికైనా భయపడి వెనుక తిరగని అంటే వెనక తిరగటం, భయపడటం, ఎరగని సింహం అది అంటే ఆ సింహం లాగా ఉండాలి మనం. దేనికి భయపడకూడదు. భయం అనేది సింహానికి తెలియదు అంటే మనం చెప్పుకుంటాం మా 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 ఏసై ఎవరో యోధా గోత్రపు సింహం అంటున్నాం. మనం ఎవరివి? పిల్లి పిల్లలమా? కాదు, సింహం పిల్లలమా? అంటే మనకు నిండుగా ఉంటుంది. ఏంటిది? భయం. అంటే ఏదన్నా రేత్రి పోతున్నాం అనుకో, రేత్రి మంచి కటికి చీకటి, కాసేపు పట్టు చూసేసరికి ఏదో ఆకారం కనపడితే ఇక ఈ రోజు నెల మీద ఈ రోజులో అయిపోతుంది. ఎందుకని మనకి అంత విశ్వాసము అంటే ఎంత భయమో చూడండి. అయితే ఇక్కడ వెనుదిరగనటువంటి సింహం అట, వెనక తిరగటం సింహానికి తెలీదు. మరి చూడండి, సింహాన్ని గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉంటాయి, కానీ ఇది ఇప్పుడు సమయం కాదు కనుక నేను ముగించేయటానికి చూస్తున్నానండి. యోబు గ్రంథము 28వ అధ్యాయము 4వ వాక్యం చదువుదాం. యోబు గ్రంథము దేవుని వాక్యంలోంచి ప్రభు తెలియపరుస్తున్నటువంటి బహు విలువైన మాటలు. యోబు గ్రంథము 28వ అధ్యాయము 4వ వాక్యము. 28వ అధ్యాయము 4వ వాక్యము దేవుని వాక్యం మాట్లాడుతుంది. జనులు తిరుగు స్థలములకు చాలా దిగువ మనుషులు సొరంగములు త్రవ్వుదురు. వారు అంటే పైన సంచరించు వారి చేత మరువబడుదురు. అచ్చట వారు మానవులను దూరముగా నుండి ఇటు అటు అల్లాడుతుందరు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఎలాంటి వారు వీరు? భూమిలో ఎంతో దూరం వెళ్ళిపోతారట.
అంటే వాళ్ళు ఆ భూమిలో ఇటు అటు తిరుగుతారట. భూమిలో అటు ఇటు తిరిగేది ఏదండి? భూమిలో అటు ఇటు తిరిగేది ఏది అంటే? అయ్యా అయ్యగారు చెప్తారు. భూమిలో అటు ఇటు తిరిగేది ఏది? ఇటు తిరుగుతూ వచ్చాను. ఇటు ఏంటిదే? ఎట్ట వెళ్ళింది అది? అటు ఇటు అటు ఆ చిన్నగా అర్థం దానికి తెలవదు. అది ఎక్కడ తిరిగిద్ది? భూమి లోపలే తిరిగిద్ది. భూమి పైన కూడా తిరిగిద్ది. కానీ అలాంటి సంబంధాలుగా మనం ఉండకూడదు. అలాంటి సంబంధాలుగా ఉండకుండా దేవునికి ఇష్టమైన వరంగా జీవిద్దాం. ఎందుకంటే అలా జీవించడం దేవునికి ఇష్టమైన కార్యాలు. అందుకని ఆఖరిగా నేను ముగించేస్తున్నాను. నాకు ఇచ్చిన సమయం అయిపోతుంది కాబట్టి ముగించేస్తున్నాను. ఏంటి? రూతు గ్రంథం 4వ అధ్యాయం. రూతు గ్రంథము 4వ అధ్యాయము దేవుని వాక్యంలోంచి ప్రభు తెలియపరుస్తున్నటువంటి బహు విలువైన మాట 15-16 వచనాలు చదువుదాం. అండి, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతను నీ ప్రాణమును ఓదార్చు ముసలితనమున నీకు పోషకుడగనని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కవిగిట్లో ఉంచుకొని వానికి దాదిగా ఉండెను. అండి, దాదిగా ఉండెను. ఆమె ఆ పొరుగువారి స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టారట. ఎవరైనా ఓబేదు అండి? దావీదు గారి తాత. దావీదు గారికి తాత ఓబేదు. అంటే ఓబేదు మరి పుట్టినప్పుడు ఆ యొక్క ఓబేదులోంచే దావీదు వచ్చాడు. దావీదులోంచే మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు వచ్చారు. కాబట్టి అంత ఆశీర్వాదకరమైనటువంటి వంశావళిలో మరి నయోమి కోడలు రూతు అలాంటి గొప్ప విలువైన వ్యక్తిగా నిలబడింది. అండి, అన్యురాలు, మోయాబీరాలండి, క్రైస్తవురాలు కాదామె. క్రైస్తవురాలు కాకపోయినా అండి ఇశ్రాయేల్లో మన లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి జన్మ తల్లిలో ఒక తల్లిగా నిలబడింది. కాబట్టి ఎంత ధన్యకరమైన జీవితం అండి. అలాంటి ధన్యకరమైన జీవితంలో మనం ఎదగాలంటే మనము ఏం చేయాలి? ఈ లోకంలో కలవకూడదు, ఈ లోకాశల్లో పడిపోకూడదు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35 చదివి ప్రార్థన చేసేద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము చదువుకొని ప్రార్థన చేసేద్దాం. దేవుని వాక్యంలోంచి అపోస్తులైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. మర్చండి, దేవుని వాక్యం మాట్లాడుతున్న బహు విలువైన మాట 35వ వచనము. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిగా గొప్ప బహుమానము కలుగును. మర్చండి, ఏ బహుమానము? గొప్ప బహుమానం కలిగిద్దట. ఎప్పుడు? ధైర్యంగా ఉంటే అండి. మీకు కలిగింది ఏదో అంటే దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆ ధైర్యం వల్లనే మనం బహుమానం, పరలోక రాజ్యములో ప్రవేశించే బహుమానము పొందగలుగుతాం. అలాంటి బహుమానులుగా, పవిత్రులుగా ఈ లోకంలో, అపవిత్రమైన లోకంలో కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధమైన జీవితంలో మనం ఎదగాలి. మర్చండి, ఎందుకంటే అలాంటి గొప్ప కృప అలా ఉంటే ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు. ఎవరి కోసం? అలా పరిశుద్ధులుగా స్వరంగాలలో గొర్రె చర్మము, మేక చర్మం ధర్మించి అడవులలో అడవుల్లో నివసించి ఆయన రాకడ కొరకు ఎదురు చూచే వారి కొరకు వస్తున్నాడు. అంతేగాని ఇళ్లల్లో ఉండేవాళ్ళ కోసం కాదు ఆయన వచ్చేది. ఏంటి? ఇళ్లల్లో ఉండేవాళ్ళ కోసం కాదు. మరి ఎవరి కోసం? ఆయన స్వరంగాల్లో మర్చండి, పైన చదివితే అదే 11వ అధ్యాయంలో ఎబ్రీ పత్రికలో 32 కానీ చదువుకుంటూ వస్తే భయంకరమైన పరిస్థితులు, రంపాలతో కోయబడ్డారట.
రంపాలతో కోయబడ్డారు. రంపంతో కోయబడినవాడు ఎవరెవరు చెప్తారా అండి? రంపం చేత కోయబడినవాడు ఎవరు అండి? యెషయా ప్రవక్త అయిన యెషయాని రంపంతో కోసేశారు. కోసినోడు ఎవరు? మనిషే. ఎవరో మనిషే? యోధా రాజులు, యోధా గోత్రపు వాడే యెషయా కూడా. కానీ రాజ్య పరిపాలన కాకుండా యాజకత్వంలోకి వచ్చేసాడు ఆయన. అయితే దేవుని యొక్క సువార్త ప్రకటించడంలో ఏమండి ఆ యొక్క మనిషి ఎవరు? మనముడే. యెషయాకి మనముడే అండి, మనముడే. తాతనే రంపం అంటే 2 కాళ్ళు ఎట్ట పెట్టేశాడు పైకి, 2 కాళ్ళు పైకి, 2 కర్రలు కట్టి కాళ్ళు పైకి కట్టి చక్కెర రంపం తీసుకొని కోసేసాడండి. చూడండి, ఎందుకంటే అంత గొప్ప ప్రవక్త రంపము చేత కోయబడ్డాడు. భక్తులు ఎందరో కోయబడ్డారు అండి. 31 తక్కువ 30 అండి 39 దెబ్బలు తిన్నాడు పౌలు గారు. ఎన్నిసార్లు? 5 సార్లు. యేసుప్రభువారు ఒకసారేనండి 31 తక్కువ 39 దెబ్బలు తింది యేసుప్రభువారు ఒక్కసారే. కానీ పౌలు గారు 5 సార్లు తిన్నాడు. చూడండి, ఆయన రాళ్లతో కొట్టబడ్డాడు. రాళ్లతో కొట్టి చచ్చాడని వదిలేసి ఈడ్చుకెళ్ళి పారేశారు అండి. శిష్యులందరూ కూడా చుట్టూరు కూర్చొని ప్రార్థన చేయగానే లేచాడు, వెళ్ళి దేవాలయంలో సువార్త ప్రకటిస్తున్నాడు. ఇవన్నీ కూడా అపోస్తల కార్యంలో కనపడతాయండి. అలాంటి మహా శ్రమలైనా సరే ప్రభు కొరకు చిరఛేదము చేయబడ్డాడు. చిరఛేదం. పౌలు గారు మామూలుగా మరణం పొందల, చిరఛేదం చేసేశారు. మర్చండి, అలాంటి వారికి పరలోక రాజ్యము ఉంది. అంతేగాని సుఖమైన జీవితం, సౌఖ్యమైన జీవితం జీవించే వారికి పరలోకం లేదండి. సిలువ లేనిదే సింహాసనం లేదు అంటాడు. కాబట్టి రాత్రి వేళ మనం ఎన్ని శ్రమలైనా ఎన్ని అవమానాలైనా భరించి పరలోక రాజ్యంలో వారసులుగా జీవిద్దాం. దేవుడు తన మాటలనే మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్.